వెల్కమ్ టు కమ్మసాని ప్రెజెన్స్. నా పేరు రాధిక. ఈరోజు ఒక మంచి ఈవినింగ్ స్నాక్తో మీ ముందుకు వచ్చేసాను. దానికోసం ముందుగా బఠానీలను ఒక 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 4 పొటాటోస్ని తీసుకుంటున్నాను. పొటాటోస్ని ముందుగా పీల్ తీసేసుకోవాలి. అన్ని పొటాటోస్కి పీల్ తీసేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో మనం కట్ చేసుకున్నటువంటి పొటాటో పీసెస్ అలాగే నానబెట్టుకున్నటువంటి గ్రీన్ పీస్ బఠానీని తీసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి. కొన్ని వాటర్ని యాడ్ చేయాలి. మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని దాంట్లో గోధుమ పిండిని తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు వాము, సరిపడినంత ఉప్పు వేసుకొని ముందుగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఉడికించుకున్నటువంటి కుక్కర్లో వాటర్ ఉంటే ఏదైనా జాలి బుట్ట తీసుకొని వాటర్ని సపరేట్ చేసేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక గరిటెతోటి వీటిని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు మసాలాలను యాడ్ చేద్దాము. పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీరా పౌడర్, చాట్ మసాలా అండ్ కొత్తిమీర వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని చపాతీ పిండిని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ఉండని తీసుకొని మీడియం సైజు ఉండని తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి. మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఆలు మిశ్రమాన్ని ఇప్పుడు ఈ చపాతీ మీద మొత్తం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఈ రోల్ని కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని ఇలాగే మరొక దాన్ని కూడా తీసుకొని చపాతీలాగా చేసుకొని కర్రీ అప్లై చేసేసుకొని రోల్ లాగా చేసేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కొన్ని అయ్యే వరకు ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకోవాలి. ఎక్కువ ఆయిల్ పోయకుండా ప్యాన్కి కొంచెం ఇది మునిగే వరకు ఉండేటట్టు ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి.
ఇవన్నీ చేసి రెడీ పెట్టుకుంటే మనం వేయించుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది, చాలా తొందరగా అయిపోతుంది కూడా ఈ స్నాక్. ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఒకసారి అన్నిటినీ కూడా టర్న్ చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనకి ఇవి చక్కగా ఫ్రై అయిపోయినట్టు అర్థం. ఈవినింగ్ టైం చాలా చాలా బాగుంటాయి ఈ స్నాక్స్. చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆయిల్ ఏమీ అబ్జర్వ్ చేయదు, బట్ ఆయిల్లోకి కొంచెం సైడ్స్కు ఉన్నటువంటి కర్రీ కాస్త ఆయిల్లో ఉంటుంది. తర్వాత మిగతా అన్నీ కూడా అలాగే వేసేసుకుంటే ఎంతో ఈజీగా ఉండి ఎంతో టేస్టీగా ఉండే ఆలూ స్నాక్స్ రెడీ అయిపోయాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిని మయోనీస్ కానీ సాస్తో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.